హలో ఎవ్రీబడి. నా పేరు డాక్టర్ చరణ్‌తేజ కోగంటి. నేను కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్‌ని. నేను కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్‌లో వర్క్ చేస్తున్నాను. మళ్ళీ కోకాపేట్‌లో జేడ్ క్లినిక్స్‌లో కూడా పనిచేస్తున్నాను. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ క్వెషన్, చాలా బేసిక్ క్వెషన్ గురించి మాట్లాడుకుందాము. సైకియాట్రిస్ట్‌ని ఎందుకు కలవాలి? కలిసినప్పుడు ఏం ప్రిపేర్ అయ్యి రావాలి? అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, చాలామందికి నేను నా ప్రాక్టీస్‌లో చూసిందేంటంటే సైకియాట్రిస్ట్ ఎందుకు కలవాలో తెలీదు. మోస్ట్‌లీ వాళ్ళు వేరే వేరే స్పెషలిస్ట్‌లని కలుస్తారు. అక్కడి నుంచి సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి తలనొప్పి ఉంది. అది స్ట్రెస్ వల్ల వస్తుంది. వాళ్ళు న్యూరాలజిస్ట్‌ని కలుస్తారు. న్యూరాలజిస్ట్ తర్వాత దాన్ని రూల్ ఔట్ చేసుకొని సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తారు. కొంతమందికి చెస్ట్ పెయిన్ వస్తుంది. అది హార్ట్ అటాక్ ఏమో అని కార్డియాలజిస్ట్ దగ్గరికెళ్తారు. కాదు, అది పానిక్ అటాక్ అని చెప్పి మళ్ళీ సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తారు. ఇట్లా కొంతమందికి ఎసిడిటీ లాగా అనిపిస్తది. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికెళ్తారు. తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గరికొస్తారు. ఇట్లా చాలామంది సైకియాట్రిస్ట్‌కి ఎందుకెళ్ళాలో తెలియక అన్ని చోట్లకి వెళ్ళి వాళ్ళ టైం కానివ్వండి, ఏదైనా కానీ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇవాళ మనం ఎందుకు వెళ్ళాలని తెలుసుకుందాం. ఫస్ట్‌లీ సైకియాట్రిస్ట్ అంటే ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్. ఆయన ఒక మెడికల్ డాక్టర్. ఫస్ట్ ఎంబీబీఎస్ చేస్తాము. దాని తర్వాత ఎండీ ఆర్ డీఎన్బీ ఇన్ సైకియాట్రీ చేస్తాము. అదొక మళ్ళీ ఇంకో 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. దాని తర్వాత ఫెలోషిప్స్ కూడా ఉంటాయి. మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్ చేయొచ్చు. ఒక మెడికల్ డాక్టర్ సైకియాట్రిస్ట్ అంటే. సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ అనేవాళ్ళు కంప్లీట్‌లీ డిఫరెంట్. సైకాలజిస్ట్ అంటే డాక్టర్ కాదు. వాళ్ళు కౌన్సిలర్స్ అనమాట. బట్ నా ప్రకారం అయితే ఎనీ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ ఫస్ట్ ఒక సైకియాట్రిస్ట్‌ని కాంటాక్ట్ అయితే, దాని తర్వాత ఆయన ప్రాపర్‌గా డీటెయిల్‌గా ఎవాల్యుయేట్ చేసి, ఏదైనా ల్యాబ్ టెస్ట్ కావాలంటే ల్యాబ్ టెస్ట్ చేసి, స్కాన్స్ ఏమైనా అవసరం ఉంటే చేసి, దాని తర్వాత కౌన్సెలింగ్ కావాలంటే కౌన్సెలింగ్‌కి పంపిస్తారు. అది గుడ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్‌లీ మానసిక సమస్యలంటే ఎట్లా ఉంటాయి? ఎందుకు కలవాలి ఒక సైకియాట్రిస్ట్‌ని? 3 ప్లేసెస్‌లో సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఫస్ట్‌ది థాట్స్, ఎమోషన్స్, బిహేవియర్స్. థాట్స్ అంటే మనకొచ్చే ఆలోచనలు. ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు ఆర్ మనకొచ్చిన ఫీలింగ్స్ ఇవన్నీ. థర్డ్ థింగ్ బిహేవియర్స్. బిహేవియర్స్ అంటే మన పద్ధతులు. ఫర్ ఎగ్జాంపుల్, థాట్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు సడెన్‌గా నెగెటివ్ థాట్స్ వస్తున్నాయి. నా జాబ్ పోతుందేమో, లేకపోతే నాకు లోన్ కట్టలేనేమో, లేకపోతే ఎవరికన్నా యాక్సిడెంట్ అవుతుందేమో, ఇవన్నీ థాట్స్, నెగెటివ్ థాట్స్. సెకండ్ థింగ్ ఎమోషన్స్. నాకు ఎక్కువ బాధగా ఉండటం, లేకపోతే ఎక్కువ కోపం రావటం, లేకపోతే ఎక్కువ రీజన్ లేకుండా ఎక్కువ ఆనందంగా ఉండటం, అది కూడా, ఇవన్నీ కూడా అబ్నార్మల్ ఎమోషన్స్ కిందకే వస్తాయి. థర్డ్ థింగ్ బిహేవియర్స్. బిహేవియర్ అంటే నేను ఫుడ్ ఎక్కువ తింటున్నాను, అది బిహేవియర్. లేకపోతే వర్బల్‌గా అందరిని తిడుతున్నాను, అదొక బిహేవియర్. లేకపోతే నా కార్ డ్రైవింగ్ చాలా ర్యాష్‌గా చేస్తున్నాను, అదొక బిహేవియర్. సో, ఇవి బిహేవియర్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, థాట్స్, ఎమోషన్స్ అండ్ బిహేవియర్స్. వీటిలో మీకెప్పుడైనా ఇబ్బందిగా అనిపిస్తే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చి కలవాలి. దీంతో పాటు స్లీప్, సెక్స్, ఎపటైట్. ఫస్ట్ థింగ్ నిద్ర. నిద్ర ప్రాబ్లమ్స్ ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వచ్చి కలవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ నిద్రపోతున్నా, తక్కువ నిద్రపోతున్నా ఆర్ వేరే వేరే నిద్ర వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, నిద్ర రాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, పీడకలొస్తున్నాయి, స్లీప్ వాకింగ్, నిద్రలో నడుస్తున్నారు, ఆ నిద్రలో ఎవరినైనా పక్కన వాళ్ళని కొడుతున్నారు, ఆర్ మూవ్ చేస్తున్నారు, ఎక్కువ కలవరిస్తున్నారు, ఎక్కువ గురక పెడుతున్నారు, దానివల్ల పొద్దున్నే ఫ్రెష్ స్లీప్ రావట్లేదు. ఇలాంటి వేరే వేరే స్లీప్ ప్రాబ్లమ్స్ కానీ, సెక్షువల్ ఇష్యూస్. ఆడవాళ్ళు, మగవాళ్ళు సెక్షువల్ ఇష్యూస్ వేరే వేరేగా ఉంటాయి. ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆర్ సెక్స్ మీద ఇంట్రెస్టే, అసలు ఆసక్తే రావట్లేదు, అదన్నా కానివ్వండి. ఆడవాళ్ళకైతే వెజైనిస్మిస్ అని వేరే వేరే మెడికల్ కండిషన్స్ ఉంటాయి. సెక్షువల్ ఇష్యూస్ కూడా సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు చూస్తారు. ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కంపాటబిలిటీ లేదు. సెక్షువల్‌గా కానివ్వండి, ఎమోషనల్‌గా కానివ్వండి, కంపాటబిలిటీ లేదు. దానివల్ల గొడవలవుతున్నాయి. దానివల్ల డివోర్స్ దాకా వెళ్తున్నారు. ఇలాంటి సమస్యలు కూడా సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు చూసి, ఎవాల్యుయేట్ చేసి, ట్రీట్ చేసి పంపిస్తారు. దీంతో పాటు ఎపటైట్ అన్నాను కదా ఇందాక, ఎక్కువ ఆకలి వేసి తినటం, లేకపోతే బాగా తక్కువ దేని మీద ఫుడ్ మీద ధ్యాస లేకపోవటము. దీంతో పాటు కొంతమంది ఈటింగ్ డిసార్డర్స్ అంటాం. అంటే ఫుడ్ తిన్న వెంటనే వామిటింగ్ చేసుకోవటానికి, లేకపోతే మోషన్ చేసుకోవడానికి వాళ్ళు టాబ్లెట్స్ వాడటం, వెయిట్ లాస్ అవ్వటానికి, బాడీ ఇమేజ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా సైకియాట్రిస్ట్ చూస్తారు. దీంతో పాటు హైయర్ మెంటల్ ఫంక్షన్స్ అంటే మన మెమరీ ఇష్యూస్ కానీ, ఒక పని మీద ఫోకస్, అటెన్షన్, కాన్సంట్రేషన్ లేకపోయినా కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ ఇష్యూస్. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఆహ్
బుద్ధి వైకల్యం అంటారు కదా! అంటే లో ఇంటెలిజెన్స్‌తో పుట్టటం, అలాంటి ఇష్యూస్ కూడా సైకియాట్రిస్ట్ చూస్తారు. దీంతో పాటు పెద్దవాళ్ళలో వచ్చే డిమెన్షియాస్ అండ్ వేరే తదితరి కండిషన్స్, చిన్న పిల్లల నుంచి వచ్చే న్యూరో డెవలప్‌మెంటల్ కండిషన్స్ అంటే ఏడీహెచ్‌డీ, ఆటిజము ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు ట్రీట్ చేస్తారు. ఇంకా వన్ ఆఫ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ ఏరియా సైకియాట్రిస్ట్ ట్రీట్ చేసేది ఏంటి అంటే ఆబ్వియస్లీ యాంగ్జైటీ డిసార్డర్స్, డిప్రెసివ్ డిసార్డర్స్, ఓసీడీ, డ్రగ్ అబ్యూస్ అంటే ఏ డ్రగ్స్ అయినా కానివ్వండి, ఇంక్లూడింగ్ మన స్క్రీన్ ఎక్కువ ఫోన్ వాడుతున్నా కానీ అదొక డ్రగ్ కిందే. స్క్రీన్ అడిక్షన్ కానీ, గ్యాంబ్లింగ్ అంటే జూదము, ఇలాంటి బిహేవియరల్ అడిక్షన్స్ ఆర్ డ్రగ్ అడిక్షన్స్ కూడా సైకియాట్రిస్ట్ చూస్తారు. సో ఇవన్నీ ఏదన్నా మీరు ఇష్యూస్ వస్తుంటే సైకియాట్రిస్ట్ వచ్చి కలవాలి. దీంతో పాటు సైకియాట్రిస్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు మెంటల్‌గా ఏం ప్రిపేర్ అవ్వాలి? ఏం చేయాలి? సో చాలామందికి అర్థం కాదు. వచ్చి ఒక గంట మాట్లాడాలా, 2 గంటలు మాట్లాడాలా, 5 గంటలు మాట్లాడాలా తెలీదు. సో బేసికల్లీ సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్స్ అంత లాంగ్ ఉండవు. షార్ట్ ఉంటాయి. షార్ట్ అంటే 15 మినిట్స్, 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అట్లా ఉంటాయి. సో ఫస్ట్ అసలు మీ సైకియాట్రిస్ట్ టైమ్ స్లాట్ ఎంతో కనుక్కోండి మీరు. కనుక్కొని దాన్ని బట్టి కావాల్సిన మెడికల్ రికార్డ్స్ మీ పాస్ట్‌లో మీరు ఆల్రెడీ వేరే డాక్టర్ దగ్గర చూపించుకొని ఉంటే వాళ్ళు ఇచ్చిన మెడికల్ రికార్డ్స్ కానివ్వండి, మీరు ఇంతకుముందు చేసిన బ్లడ్ టెస్ట్ కానివ్వండి, స్కాన్స్ కానివ్వండి, అవన్నీ కంపల్సరీ తీసుకెళ్ళాలి. దాంతోపాటు మీకు ఇంతకుముందు ఏదైనా మెడిసిన్స్ వాడితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అవి నోట్ చేసుకొని వెళ్ళండి. కొంచెం టైం తీసుకున్నా పర్లేదు అని నోట్ చేసుకొని అండ్ మీ ఫ్యామిలీ హిస్టరీ కూడా కనుక్కొని వెళ్ళండి. మీ పేరెంట్స్‌కి ఉండే మెడికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, గ్రాండ్ పేరెంట్స్‌కి ఉండే మెడికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కొని వెళ్ళండి. దీంతో పాటు మీ చైల్డ్‌హుడ్ హిస్టరీ, మీ చిన్నప్పుడు మీకేదన్నా జరిగిన ఇష్యూ వల్ల మీ హెల్త్ ఏదైనా ఇవాళ ఎఫెక్ట్ అవి చూపించొచ్చు. సో మీకు తెలియకపోతే గనుక మీ పేరెంట్స్‌ని కనుక్కోండి. చిన్నప్పుడు ఏదైనా ఇష్యూస్ అయ్యాయా ఏంటి అని కనుక్కొని వెళ్ళండి. వీటిలతో పాటు మీకేదైనా పాస్ట్‌లో సర్జరీస్ అయినా గానీ, ఏదైనా ఆపరేషన్స్ అయినా గానీ, అలాంటివి కూడా మీరు తీసుకొని వెళ్తే డెఫినెట్‌లీ సైకియాట్రిస్ట్‌కి హెల్ప్ అవుతాయి. దీంతో పాటు కొన్ని బిహేవియర్స్ మీకు తెలియకపోవచ్చు. మీ పక్కనోళ్ళకి తెలియచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి, మీ భార్యకి కానీ, మీ పిల్లలకి కానీ ఆర్ మీ పేరెంట్స్‌కి కానీ తెలియచ్చు. సో మీరు వాళ్ళని కూడా తీసుకువెళ్తే డాక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒక ఫార్ములేటెడ్ ప్రాపర్ డయాగ్నోసిస్‌కొచ్చి మీకు ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చెప్తారు. ట్రీట్మెంట్ ప్లాన్‌లో కొన్నిసార్లు మెడిసిన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు కౌన్సెలింగ్ ఉండొచ్చు, కొన్నిసార్లు మిక్స్ ఆఫ్ బోత్ కూడా ఉండొచ్చు. సో మీరది తెలుసుకోవాలి. సో నౌ ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ ప్లాన్ వచ్చింది. ఇప్పుడు మీరు సైకియాట్రిస్ట్ అడగాల్సిన క్వెషన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ మీ డయాగ్నోసిస్ ఏంటో కనుక్కోండి. మీ హెల్త్ కండిషన్ ఏంటి? సెకండ్ థింగ్ ఎన్నాళ్ళు ట్రీట్మెంట్ అవసరం వస్తుంది కనుక్కోండి. థర్డ్ థింగ్ మెడిసిన్స్‌కి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఉంటే వాళ్ళు చేయాల్సిన స్టెప్ ఏంటి? మందులు ఆపాలా? లేకపోతే మీ దగ్గరికి రావాలా? అనేది కనుక్కోండి. మీరు ఎక్కడ కనుక్కోకుండా వెళ్లి గూగుల్‌లో క్వెషన్ సెర్చ్ చేస్తే దేర్ ఇస్ నో యూజ్. గూగుల్‌లో మీరు ఏ మెడిసిన్ పేరు చెప్పినా దానికి 100 సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. సో అది మీరు చూడొద్దు. మీ డాక్టర్‌నే అడిగి కనుక్కో. మీ డాక్టరే మీ బెస్ట్ జడ్జ్. సో ఆయన్నే అడిగి కనుక్కోవటం బెటర్. దీంతో పాటు ఫ్యూచర్‌లో మళ్ళీ ఎపిసోడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రిలాప్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ వస్తే దేనివల్ల? అంటే ఎలాంటి పనులు మనం చేయకుండా ఉంటే ఈ డిసీజ్ మళ్ళీ రాకుండా ఉంటది. అది కూడా కనుక్కోండి. ఇవన్నీ మీరు అడగాల్సిన ఇంపార్టెంట్ క్వెషన్స్. థాంక్ యూ.